అధికార పార్టీ నాయకులు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, ఎస్సీ ఎస్టీలు అధికార పార్టీకి ఆయుధాలు ఎంతమాత్రం కాదని మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి మీద నమోదు చేసిన అట్రాసిటీ కేసు తప్పుడు కేసు అని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు పల్లిపోగు రాజా, మానవ హక్కుల పరిరక్షణ రాష్ట్ర నాయకులు సత్తెనపల్లి శ్రీరాములు అన్నారు. స్థానిక చెంచురామయ్య నగర్లో చంచలబాబు యాదవ్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఏఎంసీ చైర్మన్ మనా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన్నేటి వెంకటరెడ్డిపై పెట్టిన అట్రాసిటీ కేసును ఖండించారు. మన్నేటిపై పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని కోరారు. గత 14 నుంచి 19 దాకా ఎస్సీ అట్రాసిటీ నెంబర్ని మాజీ నేను 30 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్న ఒక ఎస్సీ నాయకుడిని నేను. ఈ మధ్యకాలంలో కొన్ని ఘటనలు జరిగినాయి. అది మేము ఇంటింటి ప్రసారం బొల్లేరు రామారావు గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మేము నాయకులు ఇంటింటి ప్రసారంలో తిరుగుతూ శాంతినగర్ అనే ఏరియాకు పోతుంటే ఆడ గవర్నమెంట్ సిమెంటు మా ఇన్ఛార్జికి అగపడింది. ఇది ఏంటి అంటే గవర్నమెంట్ హౌసింగ్ బోర్డు సిమెంటు అని అక్కడ ఉండే మా నాయకులు మేము అందరం మా ఇన్ఛార్జికి చెప్పినాము. ఆ తర్వాత చూసి వీడియో వాళ్ళని పిలిపించి మా నాయకుడు మేము అందరము గవర్నమెంట్ సిమెంట్ ఇక్కడ ఉండడం ఏంది, హౌసింగ్ బోర్డు సిమెంటు అని విచారిస్తే ఇది వర్క్ ఇన్స్పెక్టరు ఇల్లు కడుతున్నారు, వర్క్ ఇన్స్పెక్టర్ చేసుకున్నానని కొంతమంది చెప్పారు. దాన్ని మేము ప్రెస్ మీటింగ్ పెట్టి మేము పసిపెట్టిన నాయకుడిగా మేము మా బాధ్యత అది ఖండియాల్సి ఉంది. దాన్ని విధిగా చేసి మేమేదో స్టేట్మెంట్ ఇచ్చినామనో లేకపోతే ఇంకోటి చేసినామని చెప్పి పగతో. ధన్యవాదాలు. ఇక్కడ ఎస్సీ, బీసీ, ఓసీ అనే తేడా ఇప్పటి వరకు మా ఉదయగిరి తాలూకాలోనే లేకుండా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి వరుసల క్రమంలో, ఎందుకంటే బావ, అన్న, అక్క అనే క్రమంలోనే పిలుచుకుంటూ ఇప్పటి వరకు కొనసాగినారు. కానీ ఇప్పుడు చూసే పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి పార్టీలను తీసుకొచ్చేసి ఒక ఎస్సీలను తీసుకొచ్చేసి మధ్యలో పెట్టేసి కొంతమందిని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేసిన విధానమే కానీ వాస్తవం అనేది కాదనేది కూడా నా మనస్ఫూర్తిగా చెప్పే స్టేట్మెంట్ ఇది. ఇంకోటి ఏంటంటే అతని ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఇంట్లో కన్స్ట్రక్షన్ జరిగే ఇంట్లో 100 కట్టలు సిమెంట్ బయటపడిందంటే దాన్ని ఏమనాలా? దాన్ని అతను అధికార దుర్వినియోగం చేసిండనాలనా, లేక పార్టీ పరంగా పార్టీలు చేపించినాయి అనాలనా? ఏ పార్టీ చేపించింది దాన్ని పార్టీ రంగులు పులిమి వీళ్ళనే జనాలను రెచ్చగొట్టుకొని వాళ్ళ తప్పును వాళ్ళే బయట పెట్టుకున్న విధానం అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఈ ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ అనేది ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎస్సీలకు జరిగే నష్టాన్ని ఎవరు పోర్చలేనివి. ఏ విధంగా పోర్చలేరు అంటే